నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రో ముసుకేసుకుంటున్నావు? దొంగతనానికి ఏమైనా పోతున్నావా? లేదన్నా స్వామి, మా చేలో తేనె తెట్టు ఉందంటే వచ్చినవు. అవునన్నా, మీకు ఎప్పుడైనా నాలుగు మీద తేనెటికి గుట్టిందా? మా మునోగర గాడికైతే గుట్టింది. ఒరే అయినా నాలుగు మీద ఎట్ట గుట్టిందిరా? ఎట్ట గుట్టిందంటే మా మదనగాడు తాటాకు నిప్పు పెట్టి తేనెటీగలు అయితే లేపిండు. ఆ ఈగలు ఆ చెగకు లేసి ఒకటి వచ్చి మా మునోగర గాడి చెవుకి, ఇంకొకటి వచ్చి నా చేతికి గుట్టి ఆమెను పోయింది. వాటితో ఎందుకులే పంచాయతీని మేము దూరంగా వచ్చినాం. మా మదనగాడు అయితే ఆడే ఉండి తేనె తిట్టి అయితే బయటికి తీసిండు. దాంట్లో తేనె అయితే గడ్ల గడ్లు ఉంది. ఆ తేనె పాత తేనె కాబట్టి కొంచెం నల్లంగా ఉంది. టేస్ట్ కూడా కొంచెం ఘాటుకుంటది. ఆ తేనె గడ్డం చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు తిందమా అనిపిస్తుంది. నేనేమో తింటానని మా మనోహరగాడు ఆత్రంగా తినిండు. ఆ ఆత్రంలో తేనెటీగని కూడా తినిండు. అందుకని నాలుగు మీద గుట్టింది. నాలుగు మీద ముళ్ళిరిగితే మదనగాడు తీసిండు. అది చూసి మా మనీగాడు నవ్వుకుంటా ఉండు. మా మదనగాడు అయితే జాగ్రత్తగా తింటుండు. తేనె ఎప్పుడైనా అరిచేతులు వేసుకొని నాకుంటే భలేగా ఉంటది. వాళ్ళందరూ తింటుంటే చూస్తా ఉండలేక నేను కూడా తిన్నా. తేనె అయితే ఘాటుగా భలేగా ఉంది. ఆ తర్వాత ఎచ్చులకు పోయి పురగలు తిట్టి తిన్నా. ఆ పురగలు తిట్టి చేతిగా దరిద్రంగా ఉండింది. సర్లే ఇంక చేసేది ఏం లేదు కదా. మర్చిపోకుండా లైక్ కొట్టుకుంటాను.